నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుంది, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాం. ఇది ప్రేమ్ నగర్ అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు గ్రీన్ ల్యాండ్ హోటల్ అని ఉంది. గ్రీన్ ల్యాండ్ హోటల్, టీ మోర్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చాట్ బండర్ ఉంది, అక్కడ నుంచి స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. మనం ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్లో సికింద్రాబాద్ ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అని మనము మరి పబ్లిక్ పల్స్ తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మనకు నీరజ గారు ఫోన్ చేసి మరి మీరు ఇక్కడ రండి సార్, మేము కూడా కొన్ని విషయాలు చెప్పాలి, ఒక నాయకుడు గురించి చెప్పాలి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. మనం ఇక్కడనే ఉన్నాం కాబట్టి వచ్చినాం. మేడం నీరజ గారు ఉన్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం అసలు మేడం ఏం చేస్తుంటారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు. నమస్తే మేడం. నమస్కారం సార్. మేడం చెప్పండి. మీరు నా పేరు నీరజ సార్. నేను ఏబీవీ ఫౌండేషన్ స్కిల్స్ అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ స్కిల్ సెంటర్ కోఆర్డినేటర్ నేను. మేడం రండి సార్, లోపలికి వెళ్దాము. మహిళా ఉపాధి నైపుణ్యం శిక్షణ కేంద్రం ఫ్రీ అని ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ అని ఉంది. ఇక్కడ అవన్నీ ఉన్నాయి. ఏంది మేడం? మగ్గం నేర్పిస్తాము, టైలరింగ్ నేర్పిస్తాము, బ్యూటిషియన్ నేర్పిస్తాము, కంప్యూటర్స్ నేర్పిస్తాము, ఇవన్నీ కూడా నేర్పిస్తాం సార్. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టిరా? ఇది కిషన్ రెడ్డి గారు వాజ్పేయి గారు అంటే తనకు చాలా అభిమానం. అందుకని ఆయన పేరు మీద గత సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు. దగ్గర మన పార్లమెంట్ లో ఒక 16-18 వరకు ఉన్నాయి మన స్కిల్ సెంటర్స్. అన్ని ఫ్రీగా నేర్పిస్తున్నారు. లోపల ఇప్పుడు ఇందులో నేర్పిస్తున్నాయి. ఓ ఇది అన్నట్టు మీ హాల్ ఇదంతా మొత్తం మాకు ఇది కమ్యూనిటీ హాల్లో. ఈ కమ్యూనిటీ హాల్ గురించి కిషన్ రెడ్డి గారు చాలా మాకు హెల్ప్ చేశారు. మహిళల కోసమని ప్రత్యేకంగా మహిళల కోసమనే చేశారు. ఇది దగ్గర ఇప్పుడు 12 ఏళ్ల నుంచి రన్ అవుతుంది. అయినా కూడా ఒక ఫ్లోర్ కూడా కట్టించారు మహిళల కోసమని. వాజ్పేయి గారు అంటే కిషన్ రెడ్డి గారికి చాలా అభిమానము. ఆయన పేరు మీదే గత సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు. ఇది మహిళలకి టైలరింగ్ కానీ, బ్యూటిషియన్ కానీ, మగ్గం కానీ ఇవన్నీ కూడా ఫ్రీగానే నేర్పిస్తాం సార్. మన దగ్గర ఏమి నేర్చుకోము. భారత్ మాత ఫోటో, భారత్ మాత కూడా ఒక ఆడపిల్లగా మాకు ఇది ఇచ్చారు సార్. ఇది స్కిల్ సెంటర్కి ఇచ్చారు. జనరల్ గా ఎవరన్నా వాళ్ళ సొంత పేరు మీద పెట్టుకుంటారు. ఏ పని చేసినా వాళ్ళ ఫౌండేషన్ అని ఎవరు పెట్టుకుంటారు. మరి నా కిషన్ రెడ్డి అని పెట్టుకోకుండా ఏబీ వాజ్పేయి గారు అంటే చాలా అభిమానం సార్కి. ఆయన పేరు మీద చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. మొన్న స్పోర్ట్స్ కూడా చేశారు. ఏబీ ఫౌండేషన్ మీద ఆయన పేరు మీద స్పోర్ట్స్ కూడా, మహిళల స్పోర్ట్స్ కూడా, ఉమెన్స్ డే అప్పుడు స్పోర్ట్స్ కూడా ఆడించాను వాళ్ళతోని. వాళ్ళలో యాక్టివిటీస్ బయటికి తెస్తున్నారు సార్. ఎప్పుడు కూడా మహిళలకి ఏదైనా చేద్దాము, వాళ్ళని ఇంట్లోనే ఉండకుండా వాళ్ళ యాక్టివిటీస్ ఏం చేద్దాం అనేసి ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అంబర్పేటలో ఇంతమంది మహిళలు నేర్పించినందుకు ఆయనకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎంతమంది ఉంటారు దాదాపు? దగ్గర మేము ఒక 20,000 మందికి కూడా చెప్పాం సార్. 20,000 మందికి పార్లమెంట్ మొత్తంలో ఉంది మాది. సికింద్రాబాద్ పార్లమెంట్ మొత్తంలో ఉంది. దాంట్లో అంబర్పేటలోనే 5 ఉన్నాయి. ప్రేమ్ నగర్ ఉంది, మున్సిపల్ గ్రౌండ్లో ఉంది, బాగంబర్పేటలో ఉంది, బర్కత్పురాలో ఉంది, నరసింహ బస్తీలో కూడా ఉంది. అదే కాకుండా సీతాపల్ మండి, వారసిగూడ, మెట్టుగూడ, బంజారా హిల్స్, పాన్ బజారు, మోండా మార్కెట్, అమీర్పేట్ ఇవన్నీ ప్లేసెస్లో ఉన్నాయి సార్ మరి. అన్నిటికీ మీరు కోఆర్డినేటర్? మొత్తం పార్లమెంట్ మొత్తంలో నన్నే చూసుకుంటారు. చాలా నమ్మకం నాకు. 15 ఏళ్ళ నుంచి పాపం నాకు ఒక పెద్ద అన్నలాగా చూసుకుంటారు ఆయన. చాలా పెద్ద బాధ్యత చెప్పారు మీకు. పెద్ద బాధ్యత. ఇప్పుడు ఇలా గవర్నమెంట్ ఫండ్స్ ఏమైనా ఉంటాయి మేడం? అంత ఫౌండేషన్ సార్దే. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా ప్రతి ఒక్కటి సార్దే. దేవుడికి మేము దీపం నూనె ముట్టియాలన్నా కూడా దేవుడే అది సారే ఇస్తారు మాకు. అగ్గిపెట్ట కాడికేని అన్ని ప్రతి ఒక్కటి. టీచర్స్కు శాలరీస్ కూడా సారే ఇస్తారు. ఎంతమంది టీచర్లు ఉంటారు? దగ్గర ఇప్పుడు ఒక 40 మంది టీచర్స్ ఉన్నారు నా దగ్గర. 40 మంది టీచర్లకు శాలరీ మొత్తం సారే ఇస్తారు. గవర్నమెంట్ ఏమి లేదు? ఏ ఫండింగ్ ఎక్కడి నుంచి కాదు, సార్ నుంచి, ఫౌండేషన్ నుంచి సార్దే అంత. ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు కదా, నేను ఎక్కడ చూడలేదు. ఎవరు సార్ ఎప్పుడు కూడా తన గురించి తను ఎప్పుడు ఎక్కడ చెప్పుకోడు. అమ్మ రన్ కానివ్వండి, అదే తెలుస్తుంది, రన్ కానివ్వండి అనేసి అంటారు. చూడండి వీళ్ళందరూ, ఈ అమ్మాయి మా దగ్గర నేర్చుకున్న అమ్మాయి. గత 6 ఏళ్ల నుంచి ఈ అమ్మాయి నేర్చుకునేసి టీచర్గా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడే నేర్చుకున్నాను. టైలరింగ్, మగ్గం, బ్యూటిషియన్ అన్ని నేర్చుకున్నాను. టైలరింగ్, మగ్గం ఏం తీసుకోరు సార్, అన్ని మాకు ఫ్రీ. మెటీరియల్ మొత్తం మాది. టీచర్స్ కిషన్ రెడ్డి సార్, కావ్య మేడం. లేదు సార్, కిషన్ రెడ్డి సార్ తీసుకోరు సార్ మా దగ్గర ఏమి. ఇందులో టీచింగ్ చేస్తున్నా. మాకు శాలరీ కూడా సారే ఇస్తారు.
మీకు హ్యాపీ ఇక్కడ? హ్యాపీ సార్. మరి మీరు ఎప్పుడు బయట ఏం చెప్పినట్టు అనిపించలేదు? మరి మీరు ఎక్కడ బయటకు వచ్చి జనరల్గా పొలిటికల్ లీడర్లకు అంటే చెప్తుంటారు కదా, అంటే మీరు ఏం చేయకుండా చెప్పుకునేటోళ్ళు ఉన్నారు. అవునా? మాకు అట్లాంటిది ఏం లేదు సార్. మా మేడం చూసుకుంటారండి మమ్మల్ని. మాకేం కావాలన్నా మా మేడం ఇస్తారు. మా మేడంకే మేము చెప్తామని. మీరు మేడం మీరేం చేస్తుంటారు? నేను నేర్చుకున్నా సార్. నేను ఇక్కడనే మేడం వల్ల మా ఇంటి దగ్గర అంబర్పేట నేర్చుకున్నా. ఇప్పుడు నేను కుట్టుకుంటున్నా సార్. ఇది కిషన్ రెడ్డి గారిదేనా? సార్ మేడం వాళ్ళు మేము నేర్చుకున్నాక అయితే మమ్మల్ని టీచర్స్ లెక్క మేడం వాళ్ళు పెట్టిస్తున్నారు. కానీ చాలా మంచిగా అందరికీ ఎంత మంచి పని చేసిరంటే సార్కి చాలా మేడంకి సార్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాదు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మీరేమనుకుంటారు? మరి ఎట్లా ఓటు ఓటు ఇక్కడనే ఉంది కదా? ఉంది సార్. ఏమనుకుంటారు? ఏం లేదు సార్, మేము ఇక మాకు అది తెలియదు కానీ దానికే ఓటు అయితే వేయాలి కదా? వేస్తాం సార్. ఎందుకు వేయము? కిషన్ రెడ్డి సార్కే వేస్తాం సార్. మాకు ఇంత ఉపాధి ఇచ్చాడు. మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం కదా. మా కిషన్ రెడ్డి సార్కే వేస్తాం సార్. మేము కేసీఆర్ కానీ దానం నాగేందర్ కానీ ఇట్లాంటి మేము వెయ్యం సార్. మేము కిషన్ రెడ్డి సార్కే వేస్తాం. అందరికి ఎవరు నమ్మడానికి కూడా అంటే నమ్మశక్యం కాకుండా ఉంది మేడం. ఇప్పుడు ఇన్ని వేల మందికి అసలు సాధ్యమా అన్నట్టు ఇప్పుడు నన్ను అడుగుతున్నాను సార్. ఇప్పుడు కరోనా స్ప్రెడ్ అయింది కానీ ఇది మాకు ఉపాధి ఎంత స్ప్రెడ్ అయింది గొప్పతనం చెప్పుకోలేము కదా సార్. ఏదే కానీ అది సార్ వాళ్ళకి తెలుసు కదా. మరి మీరు ఎక్కడ చెప్పలేదు ఇట్లాంటి విషయాలు? జనరల్గా ఎవరైనా 2 బెండకాయలు 2 కూరగాయలు ఇచ్చి మేము ఇచ్చినాము లేదు సార్. మా సెంటర్లు మేమే నేర్చుకొని మమ్మల్ని టీచర్లుగా పెట్టించేది మేడం. అక్కడక్కడే మేము ఇంకా వేరే వాళ్ళకి మేమే చెప్తున్నాం. అందరికి మేమే చెప్పుకుంటున్నాం. మేమే పెట్టిస్తున్నారు. పేపర్ యాడ్ కానీ అలాంటిది ఏమీ లేదు సార్. మాది మౌత్ టు మౌతే ఈ వెళ్ళిపోవడమే ఉంది అంతే. అప్పటికైనా మేము ఒక 20,000 మందికి రీచ్ అయ్యాము. ఫౌండేషన్ చైర్మన్ గారు వచ్చి కావ్య మేడం. తను ఈ మధ్య 2 ఇయర్స్ నుంచి తిరుగుతున్నారు. మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మొన్న ఒక రోజు మా టీచర్స్ అందరూ కూడా అడిగారు, మేడం ఎక్కడికన్నా టూర్కి వెళ్దామంటే మమ్మల్ని జంగల్ క్యాంప్కి కూడా తీసుకెళ్లారు. మా ఫ్యామిలీ మెంబర్లా ఉంటారు సార్. అన్నైతే నిజంగా మా పెద్దన్ననే. ఈసారి ఖచ్చితంగా మా అన్నకి మేము ఇస్తాం. మా అన్ననే గెలిపించుకుంటాం. కిషన్ అన్ననే గెలిపించుకుంటాం. 2 లక్షలు అయితే అందుకే మా అన్ననే గెలుస్తాడు. ఎప్పుడు అంబర్పేట అంటే అన్న అంటేనే అంబర్పేట. ఖచ్చితంగా మేము గెలుస్తాం. అన్నది పుట్టినిల్లే అంబర్పేట. మేము ఖచ్చితంగా అన్నని గెలిపించుకుంటాం. ఇప్పుడు పార్లమెంట్ మొత్తంలో ఉన్నాయి. అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెట్టారు. ఇప్పుడు ఎంపీ అయినప్పుడు కూడా ఇంకా మొత్తం పెట్టేశారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా అన్ననే గెలిపించుకుంటాం సార్. మేము ఇక్కడ చూడండి, ఇంకా మా దగ్గర ఈ అమ్మాయి కూడా ఇక్కడ మాకు కులమత భేదాలు అని ఏమీ లేదు. హిందూస్ అని ముస్లిమ్స్ అని అట్లా ఏం లేదు. ప్రతి ఒక్క మహిళ రావచ్చు. ఇక్కడ 18+ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. 18 నుంచి 60 ఏళ్ళు ఉన్న ముస్లామే కూడా వచ్చి మా దగ్గర నేర్చుకోవచ్చు. ఈ అమ్మాయి కూడా 9 ఏళ్ల కింద నా స్టూడెంట్. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ నేర్చుకుంటుంది సార్. మీరేం నేర్చుకున్నారు మేడం? మీ పేరు ఏం పేరు? నా పేరు రమాదేవి. నేను ఇక్కడనే ప్రేమ్ నగర్లోనే ఉంటాను. నేను ఇక్కడనే నేర్చుకొని ఇప్పుడు ఇక్కడనే టీచర్గా వర్క్ చేస్తున్నాను. దాదాపుగా ఇప్పుడు నేను ఇక్కడ చేయబట్టి 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. టీచర్గా చేయబట్టి 8 ఇయర్స్ అయిపోయింది. అంతకుముందు నేర్చుకొని ఇక్కడనే నాకు టీచర్ జాబ్ వచ్చింది. ఇప్పుడు సార్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నది సెంటర్. కిషన్ రెడ్డి సార్. బయట ఏమంటారు అంటే చాలా మంది, ఇందాక ఒక అతను కూడా నాతో గొడవ పెట్టుకుంటున్నాడు, అసలు కిషన్ రెడ్డి ఏం చేసిండు? ఏం చేసేది ఏముంది సార్, మహిళలకు ఇంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడు కదా. నిజం సార్. మేమే ఉన్నాం కదా ప్రూఫ్. ఇప్పుడు మేము నేర్చుకున్న వాళ్ళమే మా కాళ్ళ మీద నిలబడి మేము ఇప్పుడు టీచర్గా చేసుకుంటున్నాము. రమాదేవి టీచర్గా ఇక్కడనే నేను టైలరింగ్ టీచర్గా చేస్తున్నాను. టీచర్గా చేయబట్టి 8 ఇయర్స్ కంప్లీట్ నాది. శాలరీస్ కూడా సారే ఇస్తాడు సార్. ప్రభుత్వం నుంచి ఏం లేదు. మాకు ఏబీవీ ఫౌండేషన్ అని ఉంది. ఫౌండేషన్ నుంచే మాకు మొత్తం ఏదున్నా సార్కి మేము ఇన్ఫామ్ చేయగానే ప్రతిదీ మాకు సారే చూపిస్తాడు. అన్నీ సారే హెల్ప్ చేయడం. సార్కి వాళ్ళంటే ఇష్టం కాబట్టి అందు గురించి అని పెట్టుకున్నారు. అది ఎలక్షన్ జరుగుతున్నాయి. అవును సార్. సికింద్రాబాద్ ఎవరు గెలిచే అవకాశం? దానం నాగేందర్, కిషన్ రెడ్డి ఇద్దరు నిలబడుతున్నారు. ఇంతమంది ఉన్నాం సార్. మేము మహిళలం అందరం ఎంతసేపు సార్ను గెలిపించుకోవడానికి మేము ఓటేయడానికి పోతారా రోజు? ఖచ్చితంగా ఓటేస్తాం సార్. కిషన్ రెడ్డి సార్కే వేస్తాము. మాకు ఇంత హెల్ప్ చేసిన వాళ్ళను మేము కాదని అనుకోలేము కదా. మీరు చెప్తే ఎంతమంది వింటారండి? అడుగుతున్నారు నార్మల్. దాదాపుగా ఇప్పుడు నేను ఇక్కడ చెప్పింది ఒక
3000 మెంబర్స్ వరకు నేను చెప్పిన. నేను నా స్టూడెంట్సే అంతమంది ఉన్నారు ఇప్పుడు. మాది ప్రతి ఒక్కరు మాది ఎప్పటికప్పుడు బ్యాచెస్కి మాకు గ్రూప్స్ ఉంటాయి అన్నట్టు వాట్సాప్లో. మేము గ్రూప్లో ఏదైనా ఇన్ఫామ్ అయితేనే ఉంటాం. ఇంతమంది ఇప్పటికి కూడా మాకు కాంటాక్ట్లో ఉన్నారు. ఒక్కొక్క టీచర్ దగ్గర అంతంత స్టూడెంట్స్ ఉన్నారంటే ఆలోచించండి మీరే. 40 మంది టీచర్లు ఉన్నారు ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ లెవెల్లో. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అవును సార్. చర్చ వస్తుందా మరి? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నిలబడ్డారు, ఓట్లు మరి ఎవరికి వేయాలి? మేము వెయ్యమని చెప్పకున్నా సార్, వాళ్ళంతలో వాళ్ళే పోయి మేమే బీజేపీకి ఓటేసినాం సార్ మేడం అని మాకు గ్రూప్లో మెసేజ్ చేస్తారు వాళ్ళే. అట్లా చేసినప్పుడు మేమైతే నమ్మాలే కదా సార్ వాళ్ళని. చేసేపటికి ఇక రుజువైతుంది కదా సార్, కనిపిస్తుంది కదా, చెప్పే అవసరం లేదు చెప్పుకోవడం, కనబడుతుంది కదా మనకైతే. ఇంతమంది మహిళలకి ఇప్పుడు టైలరింగ్ కానీ, బ్యూటిషియన్ కానీ, మగ్గం కానీ, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ నేర్పిస్తున్నారు సారే ఫ్రీగా. మా అంతలో మేము ఇప్పుడు బయట పోయి నేర్చుకుంటే 30,000-40,000 అడుగుతున్నారు సార్. ఇప్పుడు టైలరింగ్ కోర్స్ నేర్పియాలంటే ఒక్కొక్కరికి అంత ఉంది అమౌంట్. ఇక్కడ ఫ్రీగా నేర్చుకుంటున్నామంటే వాళ్ళకి సంతోషమే కదా సార్. అక్కడిచ్చే అమౌంట్ వీళ్ళు మెటీరియల్ తెచ్చుకొని ఇక్కడ నేర్చుకుంటారు అంతే. అడ్మిషన్ పొందాలంటే ఏం లేదు సార్, ఎవ్వరు వచ్చినా మేము తీసుకుంటాము. అడ్మిషన్ అని ఏం లేదు మాకు. ఒక్క బ్యాచ్కి మేము 100 మెంబర్స్ అయినా మేము చెప్పగలుగుతాం ఖచ్చితంగా. అట్లేం లేదు సార్, అసలు కుల మత భేదాలే మేము దియ్యం ఇక్కడ. ఎవరిని కూడా ఏ క్యాస్ట్ అమ్మ అని కూడా మేము అడగము. మీ సార్ ఏం బిజినెస్ చేస్తున్నారు అని అవన్నీ మాకు అవసరం లేదు. ఖాళీ ఇక్కడ వచ్చిండ్రు నేర్చుకోవడానికి అంతే. మేము మత భేదాలు ఏం లేదు సార్. అవన్నీ ప్రతి ఒక్కరు ఉన్నారు సార్ ఇందులో. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు, లంబాడీస్ వాళ్ళు ఉన్నారు, SC ST వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అందరం సమానమే ఇక్కడ. మేము ఎవ్వరం వేరు అనేది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కొద్దిమంది ముస్లిం అమ్మాయిలు ఉంటున్నారు. మేడం నమస్తే. మేడం తెలుగు ఆట తోడా ఇది ఫౌండేషన్ ఎవరిది మేడం? ఎవరి ఫౌండేషన్ ఇది? किशन रेड्डी का है कहते किशन रेड्डी। जी किशन रेड्डी सर का है। आज ही आपको पता चलते आए बोल के बोले समर के। हाँ आज ही अभी मालूम हुआ बाहर कि यहाँ पे ऐसा फाउंडेशन है बोलकर, तो इसलिए आज ही एडमिशन के लिए आए हो। एडमिशन प्रोसेस कंप्लीट हो गया, आज से फर्स्ट डे में का। డబ్బులు ఏమన్నా తీసుకుంటున్నారా? नहीं नो मनी नहीं है, कुछ भी नहीं है। అందరిని బాగా చూసుకుంటారా? हाँ अच्छा है, सब अच्छा है। ఇంకా మీకు ఏమైనా డబ్బులు తీసుకుంటారు ఇక్కడ నేర్పించడానికి? మీరు ఎన్ని రోజులే రాబట్టి? టుడే ఫస్ట్ డే. 2 days. ఫస్ట్ డే కంగ్రాచులేషన్స్. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తారు? 3 months అవుతుంది సార్. అట్లా మంచి నేర్పిస్తారా టీచర్? నేర్పిస్తున్నాను. డబ్బులు ఏమైనా తీసుకున్నారా? మీరు ఎక్కడ ఉంటారు? మేము దిల్షునగర్ నుంచి వస్తాం. దిల్షునగర్ నుంచి వస్తాం. బాగా నేర్పిస్తున్నాను సార్. ఏం పేరు మీ పేరు? లత. ఎట్లా తెలిసింది మరి మీకు ఇక్కడ నేర్పిస్తారు? మేము యూట్యూబ్లో చూసాము. యూట్యూబ్లో ఏమైనా ఉంటుంది అంటే ABB ఫౌండేషన్ అని ఉంది. ABB ఫౌండేషన్లో అప్లోడ్ చేస్తారు ఇక్కడ నేర్పిస్తామని చెప్పి. గ్రేట్. మరి మీరు ఇంకా చాలా మంది చెప్పాలి. ఎందుకంటే బయట 20-30 వేలు కట్టాలంటే కష్టం ఉంటుంది. మీ పేరు ఏం పేరు? పావని. మీరు ఎన్ని రోజులే? 10 days అవుతుంది. 10 years? 10 days. సమ్మర్ ఉంది కదా, సమ్మర్ హాల్ మేము ఇంటర్ పిల్లల్ని 10th వాళ్ళని కూడా తీసుకుంటున్నాము. వాళ్ళు కూడా వస్తున్నాం. మీకు అంటే ఏం నేర్చుకుందామని వచ్చింది? టైలరింగ్. డబ్బులు ఏమైనా అడుగుతుందా? లేదు సార్ అక్కడ చూద్దాము. ఇప్పుడు ఇంటర్ వాళ్ళు 10th వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా మా దగ్గర ఆ కోర్సెస్ కూడా ఉన్నాయి. వీళ్ళకి టైలరింగ్ నేర్పియం మేము. బ్యూటిషియన్ చిన్న బేస్ లెవెల్స్, పేపర్ ఆర్ట్ అలాంటివి నేర్పిస్తాము. ఈ పిల్లలందరూ ఇంటర్ పిల్లలే. వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళందరూ మెహందీ నేర్చుకుంటారా? చూపియమ్మా, నువ్వు మెహందీ చూపి. నీది ఇప్పుడు బేస్ లెవెల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఒక 1 week 10 days నుంచి వస్తున్నారు. ఆడపిల్ల ఇంట్లో ఉండకుండా సమ్మర్ కోచింగ్ కూడా పెడతాం. పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు మీరైనా చేసుకోవచ్చాము. ఈ అమ్మాయి కూడా మా టీచరే. మేడం నమస్తే. 2 years కింద నా దగ్గర నేర్చుకొని ఈ అమ్మాయి కూడా 2 years టీచర్ అయిపోయారు. బయట 10-20 ఏళ్ళు చదివితే కానీ టీచర్ చదవదు. మా అన్న మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ప్లస్ ఒక టీచర్స్ లాగా మమ్మల్ని ఒక ట్యాగ్ వేసి డిగ్నిటీగా ఉంచుతాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. నేను అడుగుతాను మేడం ఒకసారి.
చెప్పండి మేడం, మీకు అంటే మీరు ఏమేమి టీచింగ్ చేస్తారు, ఏమేమి నేర్చుకున్నారు మీరు ఫస్ట్? నేను 2 years బ్యాక్ స్టూడెంట్ ఉండే. మీ పేరేం పేరు? దీపిక. దీపిక గారా? ఎక్కడ మీది? నేను ఇక్కడ పటేల్ నగర్లో ఉంటా. పటేల్ నగర్లో ఉంటారా? మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ చేసిన. ఆ తర్వాత ఇక బ్యూటిషియన్ చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు. సో ఇక్కడే నేర్చుకున్నా, ఇదే సెంటర్. ఇక్కడ ఉందని ఎట్లా తెలుసు మీకు? ఎట్లా తెలుసు ఫస్ట్ టైం? మా గల్లీలో వాళ్ళు వీళ్ళ ఆంటీ వాళ్ళు చెప్తే నేను వచ్చినుండే. సో నేర్చుకున్నా, చాలా బాగా ఫస్ట్ ఎవరిని కలిసిరు వచ్చినప్పుడు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేడంనే కలిసి. మేడం, నీరజ మేడం. సో నాకు ఫస్ట్ భయం వేసింది, అంటే లైక్ ఎట్లుంటుందో అని. ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం నార్మల్గా నేర్పిస్తారేమో అనుకున్నా, కానీ ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఒక కూతురులాగా నన్ను చూసుకొని నేర్పించినారు వాళ్ళు. చాలా బాగా నేర్చుకున్నా. అందుకే నాకు 1.5 year అయింది ఇప్పుడు నేను ఈ ఫీల్డ్కి వచ్చి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమేమి నేర్చుకున్నారు? నేను బ్యూటిషియన్ మొత్తం నేర్చుకున్నా. బ్యూటిషియన్ బ్యూటిషియన్లో ఫేషియల్, ఐబ్రోస్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, హెయిర్ కట్స్, శారీ డ్రాపింగ్, మెహందీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వస్తాయి మీకు? ఇవన్నీ వస్తాయి. మీరు బయట ఎక్కడైనా షాప్ పెట్టినా ఫుల్ గిరాకీ వస్తుంది. బట్ ఇట్లా నేర్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా మనం మర్చిపోలేము. సో అందుకే ఈ ఫీల్డ్ నాకు నచ్చింది. ఓకే, మీకు ఇప్పుడు ఇక్కడనే టీచింగ్ చేస్తారు, సాలరీ కూడా ఇచ్చేది? అవును, కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు మరి ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు. ఆయన కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు, గెలిచే అవకాశం ఉందా దానం నాగేందర్ మీద? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ సార్ వర్క్ ఆయన చేసుకుంటాం, మా వర్క్ మేము చేసుకుంటాం అని కాదు, కానీ సపోర్ట్ అయితే ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎవరు కోటేస్తాంటారు? బీజేపీకి వేస్తాం. ఎందుకు? ఇష్టము. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇదంతా చేసింది కాబట్టి కొంత అభిమానం ఉండొచ్చు. మీకు ఎంతమంది కాంటాక్ట్లో ఉంటారు టీచింగ్ చేసేటోళ్ళు? టీచింగ్ స్టూడెంట్స్ మీ కింద 100+ ఉంటారు. వాళ్ళు మీరు చెప్తే వింటారా? వింటారు. అసలు ఇంత మంచి పని అయితే ఎవరు చేసి ఉండరు. ఏం చెప్తారు ఫైనల్గా పార్లమెంట్లో? ఇప్పుడు ఎంపీ ప్రజలందరూ ఉన్నారు కదా, ఓటర్లకు ఏం చెప్తారు? ఒక మాట, మీ మాటగా దీపికగా ఏం చెప్తారు? అంటే చాలామందికి కిషన్ రెడ్డి ఏం చేసిర్రు అని నాకు అడుగుతున్నారు. సరే ఒకసారి చూపిద్దాం, మరి ఏమన్నా చేసిరా లేదా అని తెలుసుకుంటే కొన్ని తెలిసినాయి. ఇవి నిజమా కాదా ఒకసారి వద్దామని నేను వచ్చిన, ప్రేమ్ నగర్కి వచ్చిన. అప్పుడు కిషన్ రెడ్డి స్కూల్ అని అక్కడికి కూడా వెళ్ళాం. మీరు కిషన్ రెడ్డి స్కూల్ గురించి విన్నారా మేడం? అక్కడ కూడా మంచిగా చెప్తారంట కదా? అవును, అక్కడ కూడా మంచిగా చెప్తారు. ఇప్పుడు ఈ పెట్టి ఇన్ని ఇయర్స్ అయినాక ఇన్ని ఇయర్స్కి మీకు తెలిసింది కదా, ఇంకా కొన్ని ఇయర్స్కి అందరికి తెలుస్తుందేమో, చెప్పలేము. సో అట్లా చూపించుకోవడం దానికన్నా చేయడం దాంట్లో ఎక్కువ ఉంటుంది. కాదు, బయట కొంచెం చేసిన వాళ్ళే బిస్కెట్ డబ్బు ఇచ్చిన వాళ్ళు, లేకపోతే కొంచెం ఏదో పనులు కొనిచ్చే పెద్ద డింగా చేసుకుంటారు కదా. ఇన్ని వేల మందికి ఫ్రీగా ట్రైనింగ్ అంటే బయట ఒక 30,000 40,000 పట్టుకున్నా వేల మంది కంటే లక్షల కోట్ల రూపాయలు అవుతాయి కదా. ఈయన ఎక్కడ చెప్పిర్లే మరి మైకులలో, కానీ చెప్పలేదు. చాలామంది తెలియదు. నేను ఇందిరా పార్కు, సుందరయ్య పార్కు, ఆ తర్వాత ఇంకా పద్మారావు పార్క్ వెళ్తే కిషన్ రెడ్డి ఏం చేయలేడు, మేము మోడీని చూసి ఓటేస్తామని అన్నారు చాలామంది. అందుకోసం మరి ఏమైనా చేసిండా లేదా అని నేను వెతుకుతూ ఉంటే వీళ్ళు ఫోన్లు చేసినారు. అది మీరు ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్తారు? ఏమైనా చేసిండంటారా? ఏం చేసినా? చాలా చేసినాడు. సో ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు, ఇప్పుడైతే బయటికి వచ్చింది కాబట్టి మీరు లైవ్లో చూస్తున్నారు. నార్మల్గా అయితే అందరినీ పిలిచి అట్లా చేయించలేము కదా. సో మాకైతే చాలా బాగా సపోర్ట్ ఇచ్చినాడు సార్, మేడము. సో ఇట్లనే ఇంకా రన్ అవుతుంటాయి. మేమైతే వాళ్ళకే ఓటేస్తాము, ఎందుకంటే మా లైఫ్ స్టైల్ ఏంటిదో, లైక్ మేమేం నేర్చుకొని ఇంతవరకు వచ్చినామో మాకు తెలుసు. సో మా కష్టం వాళ్ళకు కూడా అర్థం కావాలి, వాళ్ళు కూడా వేయాలి. ఇట్లా ఇంకా నడుస్తూనే ఉంటాయి ఈ సెంటర్స్ అన్నీ. చాలామంది అమ్మాయిలు కూడా ఉంటారు కదా, చెప్పండి మరి. ఇక్కడ నేర్పిస్తారు కదా, మీరు ఒక టీచరు, మీరు ఒకసారి చెప్పండి. అంటే చాలామంది తెలియకపోవచ్చు, మా ఛానల్ ద్వారా కూడా తెలియవచ్చు. మీరు చెప్పండి. తర్వాత ఆఫీస్ నెంబర్ ఉన్న చెప్పండి, ఒకసారి మీరు చెప్తే వింటారు. అంటే అమ్మాయిలకు ఎస్పెషల్గా చదువుకొని కొంతమంది నిరాశలు ఉంటారు, మాకు జాబ్ రాలేదని, మేము ఇన్కమ్ లేదని, మాకు ఎవరు లేరని, ఏదైనా కోచింగ్ తీసుకుంటే డబ్బులు లేవని అంటే వాళ్ళకు మీరేం చెప్తారు? మీరు ఏబీవీ ఫౌండేషన్ ద్వారా టీచర్. ఒకటేమో చదువుకోవడము, లైక్ ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అంత చేస్తారు. బట్ కొంతమంది ఇంట్లో ఉండిపోతారు కాబట్టి వాళ్ళకి ఈ ఇవన్నీ సెంటర్స్ చాలా అవసరం అవుతాయి.
సో ఏముందంటే ఇంట్లో ఉంటే ఏం తెలియదు. లైక్ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకేం చెప్పలేము మనం, లైక్ జనరేషన్ ఎట్లుంది అవన్నీ. బయటికి వస్తే నలుగురు మాట్లాడితే 4 విషయాలు మనకి తెలుస్తాయి. ఒక దగ్గర 10 మంది ఉన్నామంటే 10 విషయాలు మనకి తెలుస్తుంది. సో బయటికి వచ్చి అందరు నేర్చుకోవాలి. ఇక్కడ మాకు 16 బ్రాంచెస్ ఉన్నాయి. దగ్గరలో ఎక్కడ ఉందో మీరు నేర్చుకుంటే చాలా బాగుంటుంది లైఫ్. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఈ స్టూడెంట్స్కి ఒకసారి ఇద్దాం. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తారు చెల్లెమ్మ? 10 డేస్ నుంచి వస్తామా? ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ఏం పేరు నీ పేరు? నా పేరు హర్షిత. ఎక్కడి నుంచి వచ్చారు? పటేల్ నగర్. ఏం చదువుకున్నారు? నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వెళ్తా. చదువుకుంటూ నేర్చుకుంటారు. ఏంది మీ అంబిషన్? క్యాంప్ కాబట్టి వచ్చిండే ఇక్కడికి. టైం వేస్ట్ చేయకుండా క్యాంప్ ఉంది కాబట్టి వచ్చినాము. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ ఉందని? మా ఫ్రెండ్స్ చెప్పిండే. ఇట్లా మంచిగా నేర్పిస్తారా టీచర్లు? మంచిగా చెప్తారు. కాన్ఫిడెన్స్ వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి? మీరు అంత ఫ్రెండ్సేనా? అంత మంచిగా చెప్తురా? ఏం పేరు నీ పేరు? ఇందుమతి. మీది ఎక్కడ? పటేల్ నగర్. మీరు ఎక్కడ? మీది ప్రేమ్ నగర్. మీరు కూడా 10 డేస్ నుంచి వస్తారా? మంచిగా చెప్తున్నారా? కొంచెం నాలెడ్జ్ వస్తుంది ఇక్కడ అందరితో మాట్లాడుతుంటే. ఎప్పుడు ఇంట్లో ఆ మేడం చెప్తుంది కదా, ఎప్పుడు ఎక్కువ ఇంట్లో ఉండకుండా ఇట్లా వస్తుంటే 10 మందిని కలుస్తుంటారని. థ్యాంక్ యూ. ఇంకే చూడొచ్చు, చూద్దాం. ఇవన్నీ మా స్టూడెంట్స్ చేసినాయి సార్. మీ స్టూడెంట్సే? మా స్టూడెంట్స్ చేసినాయి. వాళ్ళు మగ్గం వర్క్ వస్తుంది. ఇదంతా మగ్గం వర్క్. మగ్గం వర్క్ చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు మార్కెట్లో. ఇప్పుడు పెళ్ళిళ్ళలో అమ్మాయిలు అయితే ఇక మగ్గం వర్క్ ఉంటేనే. నార్మల్ శారీ ఉన్నా కూడా దానికి మగ్గం బ్లౌజ్ ఉండాలి, ఖచ్చితంగా మగ్గం బ్లౌజ్ ఉండాలి. ఇది చేస్తున్నారు ఖచ్చితంగా. మా దగ్గర వచ్చిన స్టూడెంట్ థియరీ ప్రాక్టికల్ 2 చెప్తాము. ఇవన్నీ వాళ్ళు చేసినాయి. మేము నోట్స్ కూడా రాయిస్తాం వీళ్ళతో. పరిచయం అది ఏం చేయాలి, అసలు వాళ్ళకి వస్తే ఏమి నేర్పియాలి, ఏమేమి మెటీరియల్ తెచ్చుకున్నాక అది ఎట్లా యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ స్టిచ్కి 2 స్టిచెస్కి తేడా ఉంది చాలా. దీంట్లో ఏమో కుందన్స్ వచ్చినాయి, ఫిల్లింగ్ వచ్చింది, ఇక్కడ కూడా ఫిల్లింగ్ వచ్చింది, పెద్దది వచ్చింది ఇక్కడంతా. దీనికి మూడింటికి వేరే తేడా ఉంది. అట్లా అది ఏం యూజ్ చేయాలనేసి మేము రాయిస్తాం. ఇది కూడా మా స్టూడెంట్స్ చేసినాయి. ఇక్కడ ఉన్నాయి మొత్తం మా స్టూడెంట్స్ చేసినాయి ఉన్నది. ఇట్లా ఫస్ట్ బేస్ లెవెల్లో చూపిస్తాము. ఇదిగోండి ఇట్లా బేస్ లెవెల్లో చూపిస్తాం. ఇదంతా మా వాళ్ళు చేసినాయి. బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు సార్. కాదు, నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అయితే ఇంతమందికి ఫ్రీగా నేర్పిస్తారంటే. సార్ నిజం చెప్పాలంటే పని చేసిన మనిషి ఎవరు చెప్పుకోరు, పని చేయని వాళ్ళే బ్యాండ్ బజాయిస్తారు అంతే. ఇదిగోండి ఒక్కరికి నేర్పించాలంటేనే కష్టం, అట్లాంటి ఇంతమందికి నేర్పించాలి. ఇవన్నీ స్టూడెంట్స్ చేసినాయి. చాలా బాగా చేసిండ్రు, చాలా బాగా చేసిండ్రు. ఇదే కాకుండా మేము వాళ్ళకి ఏం ఫోర్స్ చేయము, వాళ్ళ ఇంట్లో ఏది ఉన్నదో అదే తీసుకొచ్చుకుంటామంట. ఇదిగోండి ఇట్లా నోట్స్ రాయిస్తాం. ఫర్దర్ మా దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా స్టూడెంట్స్ ఇది చూసుకుంటే బ్లౌజ్ ఇది బ్యాక్ సైడ్ ఓపెన్ చేయగానే ఇట్లుంటుంది అనేసి వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్ ఉంటుందో అదే తెచ్చుకోమని చెప్తాం. వాళ్ళకి ఫోర్స్ ఏం చేయం, మెటీరియల్ అంతా వాళ్ళే ఉంటుంది, టీచింగ్ మాత్రం మాది ఉంటుంది. కలర్ పేపర్స్ తెచ్చుకుంటే మీరు నేర్పిస్తాం. ఖచ్చితంగా థియరీ ప్రాక్టికల్ 2 మాత్రం చెప్తాం. మేము ఇన్ కేసు ఎవరికైనా రాయలేని పరిస్థితులు ఉండి వాళ్ళు ఉంటే వాళ్ళు ఓన్లీ ఇట్లా పేస్టింగే చేసేసుకుంటారు. ఇది కూడా ఎక్కువ కాస్ట్లీ ఏముండదు. నార్మల్గా లేదా ఏదైనా న్యూస్ పేపర్ అన్నా లేదా కవర్స్, బిస్కెట్స్ కవర్స్ కూడా మేము వేస్ట్ చేయకుండా చేస్తాం. సార్ దగ్గర నిజం చెప్పాలంటే పత్రికలు అన్నీ కూడా వస్తాయి, న్యూస్ పేపర్స్ అన్నీ వీళ్ళందరికీ అవే మేమే డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం. మేము బయట నుంచి న్యూస్ పేపర్ ఏం తీసుకోం. సార్ ఆఫీస్కి వచ్చిన న్యూస్ పేపర్స్ అన్నీ మాకు పంపించేస్తుంటారు సార్. అది కూడా ఖచ్చితంగా వస్తారు సార్. ఇక్కడ ఉన్న పాదయాత్ర ఉన్నప్పుడు మేడం కావ్య మేడం గారు కూడా ఇక్కడికే వస్తుంటారు. ఇది కూడా మగ్గం వర్కే. ఇది మధ్యలో ఇట్లా హోల్స్గా ఉంటుంది. ఇదే కాకుండా లోపల క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి మావి. మిషన్స్ అన్నీ సారే తెప్పించింది. పెద్ద మిషన్స్ తెప్పించిండు, చిన్న మిషన్స్ తెప్పించిండు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు వాచ్ కాడికని మా సారే ఇప్పించింది మాకు. ఇంట్లోకి ఏమేమి కావాలి, ఆడపిల్లలకి అన్నీ ఏమేమి కావాలి అన్నీ ఈ సెంటరే కాదు మొత్తం 16 సెంటర్లలో మొత్తం సారే ఇప్పించింది మాకు. మొత్తం మిషనరీ కానీ బ్యూటిషియన్కి సంబంధించింది, మగ్గంకి సంబంధించింది ఏది ఉన్నా కూడా మాకు సారే ఇస్తారు. వీళ్ళని అడుగుతాం ఒకసారి. అమ్మ నమస్తే అందరికీ. మీరు నేర్చుకుంటారు కదా, నిజంగా వీళ్ళు ఏమంటారు అంటే ఫ్రీగా మేము నేర్పిస్తున్నాం ఏబీవీ ఫౌండేషన్ ద్వారా, అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్. నిజంగా మీకు ఎవ్వరు ₹1 తీసుకోలేదా? ₹1 తీసుకోకుండా ఎవరైనా నేర్పిస్తారా?
మీరు వాళ్ళు చెప్తలేరంటే వాళ్ళందరూ బ్యూటిషియన్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నట్టు ఐబ్రోస్ చేస్తున్నారు. చూడొచ్చండి ఐబ్రోస్ కూడా చూడండి అక్కడ కొంచెం. అంటే తను ట్రైనింగ్ అశ్విని బ్యూటిషియన్ టీచర్. మీరు ఇక్కడ నేర్చుకున్నారా? నిజంగా వీళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా నేర్పించారు? ఒక్క రూపాయి కూడా తీసుకోం సార్, ఫ్రీ సర్వీస్ సార్. మేము నేర్చుకున్నది ఎంతనో వీళ్ళందరికీ నేర్పి వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకాలని కిషన్ రెడ్డి మమ్మల్ని పెట్టుకున్నందుకు మేము వాళ్ళకి ఏదో మాకు సాయనమైన మనం నేర్చుకుంది ఎంతనో వాళ్ళకి మేము నేర్పిస్తున్నాం సార్. అంతా మీ పేరేంటి? అశ్విని సార్. మీరు ఎక్కడ? నేను రామంతపూర్ సార్, ఇక్కడే ఉంటాను. సార్ ఈ రోజు ఒక్కరికి కోచింగ్ ఇప్పించాలంటేనే ఒక పిల్లలు చదివించాలంటే ఒక కుటుంబం చాలా కష్టం. అట్లాంటిది మీ అందరు ఫ్రీగా ఆయనకు ఇచ్చినంటే నమ్మడానికి కొంచెం నమ్మొచ్చు సార్. ఎందుకంటే మేము కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని అడగండి సార్. ఈ బ్యాచే కాదు, ఇంకా నేర్చుకున్న వాళ్ళని ఎవ్వరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అడిగి విజిట్ చేసినా కూడా మీకు అదే మాట చెప్తారు సార్. మేమేంటి సార్ ఏంటి ఎట్లా నేర్పిస్తున్నారు ఏం లేదు, ఇంకా నేర్పిస్తురా లేదా అని మేడం మంత్లీకి ఒకసారి మాకు విజిట్ చేస్తారు, మంత్లీకి ఇంకా మాకు ప్రొవైడ్ చేస్తారు. అన్నీ ఇంకా మాకు ఏమన్నా లేవు అనగానే మేడం అన్నీ కూడా మాకు చూసుకుంటారు సార్. ఇది లేదు మేడం అని ఒక్కసారి చెప్పినామనుకోండి మేడం ఇంకానే చేస్తారు సార్. ఇయర్లీ మాకు వచ్చేసి 3-4 బ్యాచెస్ అవుతుంది సార్. 3 monthsకి ఒక బ్యాచ్ అయితే ఉంటుంది సార్. మాకు 3 months తర్వాత ఒక్క బ్యాచ్లో ఒక 40 to 50 members ఈజీగా ఉంటారు సార్ మా దగ్గర. 200 మందికి నేర్పిస్తాం సార్ ఈజీగా. అంతే సార్, ఎక్కడ వెళ్ళినా మీరు చూసుకోవచ్చు. ఎప్పుడు ఎనీ టైం విజిట్ అయినా మీకు అట్లా కనిపిస్తారు అక్కడ. అంతటా ఫ్రీ సార్. నేర్చుకునికి వచ్చాను. నేను వచ్చి 2 months అయిపోయింది. మేము పటల్ నగర్ నుంచి వచ్చాము. మీరు ఫస్ట్ ఎక్కడ చూసారు మరి? అంటే ఇక్కడ ఒక సెంటర్ ఉంది అంటే నేను ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ వేరే దగ్గర సార్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ వేకెన్సీ ఉంది ఒకసారి వెళ్ళి ఇంటర్వ్యూ చేయంటే మేడం దగ్గరికి వచ్చాను. నీరజ మేడంని కలిసాను. నేను కలిసినాక మేడం నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినాక కూడా వాళ్ళు తొందరగా మనం పెట్టుకోరు సార్. ఇక్కడ వాళ్ళు మన డెమో చూస్తారు మేడం. వాళ్ళు ఫస్ట్ వీళ్ళు ఎట్లా నేర్పుతున్నారు, పిల్లలకి చెప్పగలుగుతారా లేదా, వీళ్ళకి ఎంత టాలెంట్ ఉంది అనేది ఒక 20-30 days వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు సార్. చేసిన తర్వాతనే మనం అపాయింట్ చేసుకుంటారు సార్ మేడం వాళ్ళు. తర్వాత అట్లా కూడా అడుగుతారు మీకు వచ్చా రాదా, మాకు సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా అన్నీ ప్రతి ఒక్కటి చూస్తారు సార్ మేడం వాళ్ళు. చూసాను కానీ మాకు అపాయింట్ చేసుకుంటారు. కిషన్ రెడ్డి సార్ నుంచి వస్తారు సార్. ఏం లేదు సార్, కిషన్ రెడ్డి సారే ఇస్తారు మాకు సాలరీస్ కూడా. కిషన్ రెడ్డి సారే ఇస్తారు. అయితే చాలా మంది బయట ఏమంటారంటే కిషన్ రెడ్డి ఏం చేసిండు అని ఒక పెద్ద కారణం. అది సార్ మీద రూమర్స్ సార్ అవన్నీ. సార్ ఎంత చేసిరో ఇక్కడ ఉన్న మహిళలను అడిగితే తెలుస్తుంది సార్ మీకే. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళే చెప్తారు. వాళ్ళ నోటితో ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఏమంటారు పార్లర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మిషన్లు పెట్టుకున్న వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళని కూడా మేము చూపిస్తాం సార్. మీకు చూపించమంటే వాళ్ళని కూడా డైరెక్ట్ ఇప్పుడు విజిట్ చేసినా చేయొచ్చు మీరు. వాళ్ళని చాలా మంది సెటిల్ అయ్యారు సార్. దీంతో లోన్ కూడా వస్తుంది సార్ వాళ్ళకి. ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత లోన్ వస్తుంది. లోన్ వచ్చిన ముద్రా లోన్ వస్తుంది. దాంతో వాళ్ళు ఎంతో కొంత ఉపాధి పొంది వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి ఇప్పుడు ఫ్యామిలీకి సహాయం చేస్తున్నారు సార్. చాలామంది చిన్న చిన్న జాబ్స్ ఉన్న వాళ్ళు హస్బెండ్స్ ఉంటారు సార్. వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళది వాళ్ళు సంపాదించుకోవాలి కదా. అట్లా చాలామంది వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇక్కడ నేర్చుకొని పార్లర్లో జాబ్స్ సొంతంగా పెట్టుకున్న వాళ్ళు అట్లా చాలామంది ఉన్నారు సార్. మాకు కొత్త ప్రపంచం. మాకు ఇక్కడికి వస్తే ఆనందంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇంతమంది మధ్యలో మేము ఉంటాము. వాళ్ళు మా ఫ్యామిలీ లాగానే ఉంటారు సేమ్. ఏదున్నా వాళ్ళు మాతో షేర్ చేసుకుంటారు. లేదంటే వాళ్ళకి అంత బాధ వస్తే మేడం వాళ్ళతో షేర్ చేస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ని కనుక్కుంటారు. ఇక్కడ చాలా బాగుంటుంది సార్. అన్నీ కూడా కౌన్సిలింగ్ సెంటర్ లాగా కూడా ఉంటుంది సార్. చాలా అంటే బ్యాక్ సపోర్ట్ చాలా ఉంటుంది సార్. మంచిగా ఉంటుంది సార్. ఇక్కడ చూడండి ఇది మొత్తం మెహందీతోనే చేసింది ఈ అమ్మాయి. చాలా సూపర్ అసలు. చాలా బాగుంది సార్. ఆడపిల్లల టాలెంట్ ఏందో బయట ఇగో వీళ్ళే సార్. వీళ్ళందరూ ప్రాజెక్ట్ వర్క్ చాలా ఒకసారి క్లాస్ కొట్టండి అమ్మా. వీళ్ళందరూ ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు. మాకు ఇట్లా అని లేదు ఈ అమ్మాయే రావాలి ఈ అమ్మాయి నేర్చుకోవాలి అట్లా అని ఏమీ లేదు. ప్రతి ఒక్కరిని మేము బయట అంటారు ముస్లిం వాళ్ళు అసలు పడదు కిషన్ రెడ్డి సార్కి అట్లా ఇట్లా అంటారు. కానీ అట్లా ఏమీ లేదు సార్. అందరికీ చెప్తారు ఆడపిల్లల్ని ముందు తీసుకొస్తారు. వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. అట్లాంటి ఉద్దేశం ఎక్కడా లేదు సార్కి. ఈ అమ్మాయి మేడం మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా? మీ దగ్గర డబ్బులు తీసుకురా? లేదండి. నేను ఫస్ట్ 2015లో టైలరింగ్ నేర్చుకున్నా. అది కంప్లీట్
తిలక్నగర్ హాస్పిటల్ ఇదే సెంటర్ కాబట్టి ఇక్కడ లేకుండే ఏబీవీపీ నుంచి ఈ మేడమే చెప్పేది అప్పుడు క్లాసెస్. తర్వాతకి మధ్యలో మళ్ళీ 2019లో మగ్గం నేర్చుకుని ఇక్కడ మళ్ళీ ఇప్పుడు బ్యూటిషియన్లో జాయిన్. ఆ రెండు మొత్తం పర్ఫెక్ట్ అయిపోయినా తర్వాత దీంట్లో జాయిన్ అయ్యాను. అన్ని ఫ్రీ సర్టిఫికేట్ కూడా ఇచ్చిర్రు, సార్తో కూడా కలిసినాం. నేర్చుకోవాలని ఓపిక ఉంటే దానిగా నేర్చుకున్న వాళ్ళకి మీకు ఓపిక వాళ్ళకి ఎంత అంటే అంత నేర్పిస్తారు. మీరు అందరూ కూడా రేపు ఆదర్శం ఉన్నట్టు చాలామంది అమ్మాయిలకు అసలు మాకు జాబ్ రాలేదని మేము నేర్చుకున్నాక ఒకవేళ మాకు జాబ్ కావాలి వాళ్ళకి లేదంటే నీరజ మేడం అట్లా కూడా హెల్ప్ చేస్తారు సార్ మాకు. ఇంకా ఎక్కడైనా జాబ్ ఉందా సర్చింగ్ చేసి కూడా వాళ్ళని పెట్టిస్తారు జాబ్లో, అట్లా కూడా రికమెండ్ చేస్తారు. అసలు ఇంకోటి మగ్గం వర్క్కు బ్యూటీషియన్కు చాలా డిమాండ్ ఉంది కదా. మీరు కొంచెం నాలెడ్జ్ ఉందంటే ఇక ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి కూడా పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో మగ్గం వర్క్ లేకుండా రీసెంట్గా వెళ్ళాను సార్ నేను ఇక్కడ ప్రేమ్నగర్లో. నేను యాక్చువల్గా ఎంఎస్సీ బీఈడీ చేశాను. చదువుకుంటూ కూడా ఇది కూడా మంచి ఉపాధి కదా సార్. కనీసం టీచర్గా వేసొచ్చి కూడా ఇది కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు, మన పిల్లలకి యూజ్ అవుతుంది. నేను రీసెంట్గా ఇక్కడ మేడం దగ్గర నేర్చుకొని అయింది 15,000 తీసుకున్నాను మ్యారేజ్లో. 15,000 తీసుకుంటున్నాం. మాకు ప్రోడక్ట్స్ కూడా మేడం వాళ్ళు హెల్ప్ చేస్తారు, దానికి కూడా మాకు వీలైతే లేదు సార్ అంటే వాళ్ళే ఇస్తారు మేము చేసుకోవడానికి కూడా. ఇవన్నీ ఏదైనా దెబ్బ తాకిన కూడా మాకు ఫస్ట్ ఎయిడ్ కూడా వీళ్ళే చేస్తారు. అట్లాంటి మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి మనకి వీళ్ళ దగ్గర. చాలామంది బెనిఫిట్ అనుకుంటున్నారు సార్. ఇప్పుడు చదువుకొని ఇది కూడా చేసుకోవడానికి మాకు ఎంత ఉపయోగపడుతుంది. బయట ఎవరు నేర్పిస్తారు సార్? 20,000 లేనిది ఎవరు నేర్పిస్తలేరు. ఇక్కడ ఫ్రీగా నిజంగా సార్ మాకు ఒక్క పైసా కూడా తీసుకోరు. ఇంకా మాకింకా ఏమన్నా బర్త్డేలు ఉన్నా ఏమన్నా మాకే మంచి మోటివేషన్గా అన్ని గిఫ్ట్లు ఇచ్చి అన్నీ ఇచ్చేస్తారు సార్ మోటివేట్గా. ఇంత స్వార్థం ఉన్న దేశంలో ఎవరికి హెల్ప్ చేయొద్దు, మనం చూసుకోవాలని అనుకుంటారు ఎక్కడైనా. ఇంతమందికి నేర్పిస్తారంటే దాంట్లో మా సార్ ఉన్నారంటే ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి సార్. ఇంతమంది ఒక్కరన్నా కూడా తడబడతాను సార్. మీరు చెప్పండి, తడబడతారు కదా. అబద్ధం చెప్పాలన్నా ఏదో చదివినట్టు చెప్పట్లేదు. నేను ఎందుకంటే ఒకటి యాజ్ ఎ టీచర్ కూడా వర్క్ చేశాను. నేను ఇక్కడ నేర్చుకుంటే అంటే దీంతో ఎంత బెనిఫిట్ ఉన్నది సార్. మరి ఎక్కడ చెప్పుకోలేదు కదా ఇది కిషన్ రెడ్డి గారు, కానీ మీరు కూడా ఎక్కడ ఇది మార్కెట్లో సోషల్ మీడియాలో అంటే తెలిసిన వాళ్ళు బయట పడనిచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. కొన్ని రూమర్స్ కూడా సృష్టించే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. ఏం నేర్పుతాను ఫ్రీగా నేర్చుకో, ఎందుకు ఇవాళ రేపు ఎవరు నేర్పుతాను అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడికి వస్తే తెలుస్తుంది సార్ అసలు సంగతి. ఇప్పుడు కాదు సార్, 12 years నుంచి నడుపుతుంది. మా చిన్న పిల్లలు ఉన్నారని నేను రాలేదు, కొంచెం వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారని నేను ఇప్పుడు కంటిన్యూ అవుతున్నా. ఇప్పుడు నేను 3 నేర్చుకున్నాను సార్. టైలరింగ్ నేర్చుకున్నాను, మగ్గం నేర్చుకున్నాను, బ్యూటిషియన్ నేర్చుకున్నాను. కంప్లీట్ అయింది కానీ ఇంకా వీళ్ళు నేర్పుతూనే ఉంటారు. 3 ఫ్రీ. ఇంకా ఇంతకుముందు అయితే గాజులు ఇవి కూడా అన్నీ నేర్పించారు సార్. ఎట్లా మనం ఏది జూట్ బ్యాగ్స్ అవన్నీ నేర్పించారు. అన్నీ ఫ్రీగానే సార్, ఏ ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉంది, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు దానం నాగేందర్ నిలబడుతున్నాడు, కిషన్ రెడ్డి గారు నిలబడుతుంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎక్కువ శాతం గెలిచడానికి ఎవరికి అవకాశం? మా సారే గెలుస్తారు. మా సారే కిషన్ రెడ్డి సార్. ఎందుకంటే ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు, అందుకోసం నమ్ముతలేడు కదా. ఇది నమ్మడానికి కూడా నమ్మశక్యం కాకుండా ఉంది కదా. నమ్ముతారు సార్, ఎందుకు నమ్మరు సార్? నమ్మంది అయితే ఇప్పుడు అంత మాతో పాటు మా ఫ్యామిలీలో ఇప్పుడు మీరు చెప్తుంది కూడా వీడియో చూసిన తర్వాత కూడా వాళ్ళే చెప్పించారేమో అని కూడా అంటారు. ఇక్కడ మాకు ఇట్లా అనుకుంటారు కదా సార్, హోమ్ విజిట్ చేద్దాం, అక్కడ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళని అడిగిపిద్దాం ఆన్ ది స్పాట్. మీరైతే మేము వాళ్ళకి చెప్పలేము, వాళ్ళు మీకు తెలియదు కదా సార్. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం డైరెక్ట్ గా, అప్పుడైనా చెప్తారు వాళ్ళు మీకు షూరిటీగా. ఇప్పుడు మీరు వస్తున్నారని వాళ్ళకి నేను నిజం చెప్పాలంటే నాకు కూడా కొంత నమ్మడానికే ఆశ్చర్యంగా ఉంది. మీరేం చేస్తుంటారు? టైలరింగ్, బ్యూటిషియన్ 2 నేర్చుకుంటున్నాను సార్. నేను వచ్చి అప్పుడే 1 month అవుతుంది. మీకు ఇంకొక ఆఫర్ ఏంటంటే మీరు నేర్చుకునే వాళ్ళకి కూడా బ్యూటిషియన్గా కూడా మీరు ఇక్కడ చేయించుకోవచ్చు, బయట పోయి చేయించుకోవాల్సిన అవసరం లేదు. సెలబ్రేషన్ చేసుకున్నాం. మొన్న ఈ అమ్మాయి బర్త్డే ఉండని, మ్యారేజ్ డే ఉండని, అందరూ కూడా మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం. ఏదో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళమే. ఇంట్లోనే బాధలతోనే మేము ఇక్కడికి వస్తాం. ఏదో నేర్చుకోవాలి, ఏదో గోల్ నేను రీచ్ కావాలనేసి ఇక్కడ దాకా వస్తాం. ఆ గోల్ రీచ్ అవుతాం. ఆఫ్టర్ 3 months తర్వాత కూడా కొంతమంది పిల్లలు ఏడ్చుకుంటూ కూడా వెళ్ళిపోతారు. అమ్మగారి ఇంట్లో పుట్టింటే వదిలేసి ఎట్లా వెళ్ళిపోతారో అట్లా ఏడుస్తారు కూడా. మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు, సార్ నేను ఇంకా ఒక 3 నెలలు వస్తాను, ఇంకా 2 నెలలు వస్తాను. కావ్య మేడం అంటే సరేనమ్మా నువ్వురా,
ఇంకా నేర్చుకో అని మోటివేట్ చేస్తారు సార్. ఖచ్చితంగా మాకు కొత్త కోర్సులో కూడా జాయిన్ అవుతారేమో. కొత్త కోర్సులో స్టార్ట్ అవుతుంది. కానీ ఒక కోర్సు ఒక పర్సన్ 2 కోర్సెస్ నేర్పిస్తాం. పొద్దున ఒక కోర్సు నేర్పిస్తాం, మధ్యాహ్నం ఒక కోర్సు నేర్పిస్తాం. ఆ 2 కోర్సు అయిపోయినాక ఒక 6 months అయినాక తను అక్కడ సెట్ అయిపోయింది అనుకో. ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుంది, 3 నెలలు అయిపోయినాక పర్ఫెక్ట్ అయ్యి ఒక దుకాణం పెట్టుకుంది. తర్వాత అదే కాకుండా తను మగ్గం కూడా నేర్చుకోవాలనుకో, మళ్ళీ 3 నెలలు 6 నెలలు అయినాక మళ్ళీ వస్తుంది. వచ్చినాక అది కూడా నేర్పించేస్తాం. ఆ లైఫ్ సెట్ చేస్తాం అమ్మాయిలని మేము ఎటు తిరిగి. ఇంట్లో సమస్యలు కూడా మీకు చెప్తుంటారు, ఖచ్చితంగా ఇంట్లో సమస్యలు కూడా చెప్తారు. ఎవరికి చెప్పుకోలేదు కూడా మీకు చెప్పేసుకుంటాం. ఒక అమ్మలాగా అక్కలాగా అందరం టీచర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అదే కాకుండా పాపం హెల్ప్ చేసి ఇప్పుడు ఎవరో కాకుండా రెగ్యులర్గా ఎవరైనా మీకు టార్చర్ చేస్తారు అట్లా అనుకోండి, టీంని కూడా అరేంజ్ చేస్తారు. టచ్లో ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా చేస్తాం. అది కూడా చేస్తాం సార్. మా పిల్లలు ఇక్కడ మేడం ఏదున్నా మీ ప్రాబ్లమ్స్ వాళ్ళు మీకు చెప్తే మీ వల్ల కాకపోతే మా దగ్గరికి రండి, మేము సాల్వ్ చేస్తాం అంతే. ఇంకేం లేదు, మేడం చెప్తారు మాకు అన్ని. మేడంకి కూడా చేస్తారు. మా లెవెల్ దాకా నేను చేస్తాను. ఇప్పుడు వీళ్ళు ఉన్నందరూ ఇప్పుడు జూన్లో స్కూల్ ఫీజులు కట్టలేకపోతారు, ఏడుస్తుంటారు, బాధతోనే ఉంటారు. వీళ్ళందరికీ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మేము ప్రాజెక్ట్ వర్క్ అయిపోతుంది. ఏదైనా ఆర్డర్స్ ఉన్నాయనుకో ఆర్డర్స్ ఇప్పిస్తాం. అదే కాకుండా మా సార్ లెటర్ కూడా పెట్టిస్తాం. స్కూల్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం, ప్లీజ్ ఈమె కట్టలేదు, ఈమె జీతం చాలా తక్కువ ఉంది, 2 పిల్లలు ఉండరు, రెంట్ హౌస్ ఉంది, కొంచెం తగ్గించండి అని మాట్లాడతాం, రిక్వెస్ట్ చేస్తాం. సార్ లెటర్ కూడా ఇస్తాం. అట్లా కూడా ఫీజులు తగ్గించే చాలా మంది కూడా మాకు హెల్ప్ తీసుకున్నాం. చాలా మంది కూడా ఇప్పుడు ఈ టీచర్ ఉంది రమా, ఈ టీచర్ వాళ్ళ 2 పిల్లలకు పాపం ఇక్కడ హైమావతి స్కూల్లో చదివిండ్రు, చాలా వరకు తగ్గించింది సార్, చాలా ఫీజులు తగ్గించిండ్రు. నేను ఇక్కడ ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా కొంచెం నాకు ఇష్యూ అయితే కూడా తొందరగా ఒక 15 minutesలోనే అందరు ఫోన్లు చేసేసరికి ఏమైందమ్మా నువ్వు ఎక్కడ జాబ్ చేస్తావు ఏంటి అని అందరు అడిగిండ్రు అన్నట్టు మమ్మల్ని. అంటే నేను ఇట్లా ఏబీబీ ఫౌండేషన్లో కిషన్ రెడ్డి గారి దగ్గరనే నేను టైలరింగ్ టీచర్గా చేస్తానంటే, సరే అమ్మ ఏదున్నా మేము చూసుకుంటాము అనేసి అని దేనికైనా సార్ చూసుకుంటాడు. ఏదున్నా మా పర్సనల్ విషయాలైనా సార్ చెప్తాడు అన్నట్టు. ఏదన్నా ఉంటే మేము మేడంకి చెప్తాము, ఇట్లుంది మేడం అనేసి అంటే మేడం హెల్ప్ చేస్తారు. ఇక్కడ చూడవచ్చు ఫోటో కదా, కిషన్ రెడ్డి గారి ఫోటో పెట్టిరు. అదే ట్రైనింగ్ క్లాసెస్ అని పెట్టి బ్లౌజెస్ అని పెట్టి 15వ తారీఖు 4 నెల 2024 మీటర్ చూడొచ్చండి. ఇక్కడ కిషన్ రెడ్డి గారి ఫోటో చిన్నగా ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ వాష్కి సంబంధించి కానీ ఈ గాజులు కూడా మీరు తయారు చేసినాయి మేడం? గాజులు కూడా మా దగ్గర నుంచి. కాదు, ఎట్లా నేర్పిస్తారు, ఎట్లా చేస్తారు? నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అయితే లేదు. ఇదంతా క్లే ఉంటుంది. క్లే అంటే పెట్టి దాని మీద స్టోన్స్ పెట్టడం చాలా ఈజీ వర్క్. ఇదే చార్మినార్లో చాలా మంది ఉపాధి పొందుతున్నారు. చార్మినార్ దాకా కాదు, మా అంబర్పేటలో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళకు కూడా అంత టాలెంట్ ఉందని సార్ ఇది కూడా పెట్టించింది. కావ్య మేడం ఇష్టంతో ఇచ్చింది. ఇదైతే అందరూ ఇవన్నీ చేశారు. ఇళ్ళని ఇప్పుడు చేసుకుంటున్నారు. మొన్న రంజాన్కి చాలా మంది పిల్లలు చేసి కూడా అమ్మారు. అట్లా చేసి అమ్మారు. జీ వరలక్ష్మి అని చేసి వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ చేసి ఇక్కడ పెట్టి పోయారు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రాశారు ఇక్కడ. ఇవన్నీ కూడా బాగా చేసి నంబర్ వర్క్ సార్. ఇంకోటి ఇదే కాకుండా ఇక్కడ ముస్లిం పిల్లలు వస్తారు, వాళ్ళు నమాజ్ చదువుకుంటారు. నమాజ్ చదివితే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక రూమ్ కావాలి, అది కూడా అరేంజ్ చేస్తారు సార్. ఈ రూమ్ ఒకటి, ఈ రూమ్ ఒకటి. కొంతమంది తల్లిలో పాలియడానికి కూడా ఇబ్బంది పడతారు, ఎవరైనా వస్తుంటే కూడా అట్లా కూడా హెల్ప్ చేస్తారు. ఇంకోటి ఆ అమ్మాయి చూడండి, చిన్న తల్లి పిల్లని తీసుకొని వచ్చింది. అదే ఇంట్లో అయితే మనం బయట ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళామనుకో అలౌ చేయరు. ఎన్ని వేలు పెట్టినా కూడా వాళ్ళు అలౌ చేయరు. కానీ మాకైతే పైన ఒక రూమ్ ఉంది, కింద ఒక రూమ్ ఉంది, 2 ఫ్లోర్లు మేమే యూజ్ చేసుకుంటాం. అట్లాంటి పిల్ల తల్లులకు కూడా మేము హెల్ప్ చేస్తాం. ఏడిపించినా కానీ ఒక మేడం ఎత్తుకుంటారు, ఆమె క్లాస్ ఆ మేడం ఎత్తుకుంటారు, లేకుంటే నేను ఎత్తుకుంటాను, అట్లా కవర్ చేసి తనకి నేర్పిస్తున్నాం సార్. మీరు ఆయమ్మ పని కూడా చేస్తారు. చెప్పండి మేడం, నిజంగా వీళ్ళు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఈ కేరింగ్ బాగుంటుందా? సార్ కేరింగ్ బాగా చేస్తారు. మీరు ముస్లిం? లేదు సార్, క్రిస్టియనా? తెలుగు నయాత వచ్చు సార్. చెప్పండి, నిజంగా ఇలా ఫ్రీ నేర్పిస్తురా? మీరు ఇంత చిన్న పాపని తీసుకొని కూడా వచ్చారు. జనరల్గా ఒక 1 year దాకా ఎటు తీసుకెళ్లరు, ఏం చేయరు కదా? ఫ్రీగానే నేర్పిస్తున్నారు సార్. ఏం నేర్చుకుంటారు మీరు? టైలరింగ్ సార్, బ్యూటిషియన్ సార్. మంచిగా చెప్తారా? బాగా చెప్తారు సార్. డబ్బులు ఎన్ని అడిగారు? అడగలేదు సార్, ఫ్రీ కోచింగ్ సార్. నిజం చెప్పండి మేడం. నిజంగా సార్, ఫ్రీ కోచింగ్ సార్. కానీ ఎవరు నమ్ముతారు? మీకు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? అసలు ఇస్తారు ఎవరన్నా? కిషన్ రెడ్డి సార్ ఇప్పిస్తున్నారు సార్. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ పోతే, ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతే కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఎస్ సార్. ఒక 10,000 కొన్ని డబ్బులు తగ్గించమన్నా తగ్గించారు. అట్లాంటిది ఫ్రీ అంటున్నారు. ఇదేమన్నా? నో సార్, ఫ్రీగానే సార్.
ఈ పాప నిజంగా వీళ్ళు మీకు వేరే దగ్గర నేర్చుకుంటే కష్టం మరి బాబుని తీసుకెళ్ళాలి. సార్ కష్టం పాపన పాప సార్. ఏం చెప్తారు మరి? మీరు ఏం చేయలేదు కిషన్ రెడ్డి అంటున్నారు బయట. చాలా చేశారు సార్. మీరు ఎన్ని రోజులు రాబట్టి? 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుందా? మీరు ఎక్కడ? అంబర్పేట్ ప్రేమ్ నగర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చిన్న స్కూల్ హాఫ్ డే ఉన్న పిల్లలకి ప్లస్ వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ తీసుకొస్తారు సార్. ఇప్పుడు ఈ అమ్మాయికి హాఫ్ డే స్కూల్ అనుకుంటా, వాళ్ళ పిల్లలు తీసుకొని వచ్చింది. అదే పిల్లల్ని తీసుకొచ్చినా మీరు ఏమన్నారు? ఏమనం, ఎందుకంటే ప్రాబ్లం ఉంది వాళ్ళకి, ఏదైనా నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి, వాళ్ళు చెయ్యాలి, ఇంట్లో సమ్ ప్రాబ్లంతోనే మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం మహిళలు. అందుకనేసి మేడం మీరు ఫ్రీగా నేర్చుకుంటున్నారా? మీ నేమ్ ఏంటి? ఫర్హానా. డబ్బులు ఏం తీసుకోవట్లేదా? తీసుకోవట్లేదు మేడం మీ దగ్గర ఫ్రీ. ఏం నేర్చుకుంటున్నారు మీరు? బ్యూటిషియన్ టైలరింగ్. వీళ్ళు బయట ఏమంటారు అంటే కొందరు హిందువులకి పట్టించుకుంటారు, ముస్లింలకు పట్టించుకోరు అని అంటున్నారు. నిజమా ఇది? ముస్లిమ్స్కు అట్లా కాదు. మీకు కూడా ఫ్రీనా? అందరికీ సమానం చూస్తున్నారా? ఎన్ని రోజులు మీరు రావట్టే? 2-3 months. 2-3 months అయితే మంచిగా నేర్చుకుంటున్నారా? టీచర్లు మంచిగా చెప్తున్నారా? చాలా మంచిగా చెప్తారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి మరి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నిలబడ్డారు ఎంపీగా, మీకు తెలుసా? ఎంపీగా పోటీ చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు. తర్వాత వేరే దానం నాగేంద్ర నిలబడుతారు. ఇప్పుడు మరి మీరు ఓటు ఎవరికి వేస్తారు? మీకు కిషన్ రెడ్డి సార్కి. కాదు, కొందరు ఏమంటారంటే బయట కిషన్ రెడ్డి గారు కానీ ముస్లిమ్స్కు మరి కొంచెం వాళ్ళు ఏం చేయలేదు అన్నట్టు చెప్తున్నారు. మాకు అట్లా ఏం లేదు. లేదా? మీరు వేస్తారు? వేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఇదండి కిషన్ రెడ్డి గారికి సంబంధించి ఏబీవీ ఫౌండేషన్ ద్వారా ఇందులో అన్ని మతాలకు అన్ని కులాలకు నేర్పిస్తున్నారు. నిజంగా వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అన్నిటికి మించి చాలా హ్యాపీగా ఉన్నారు. చాలామంది స్కూల్కి పంపించిన, కాలేజీకి పంపించిన డుమ్మా కొట్టాలనుకుంటారు, కానీ వీళ్ళు మాత్రము వేరే పనులు డుమ్మా కొట్టి ఇక్కడికి రావాలనుకుంటారు. అట్లా అనిపిస్తుంది చూస్తుంటే. మీరు చెప్పండి మేడం, మీరేందో? నేను టైలరింగ్ క్లాస్ 10 years నుంచి చేస్తున్నా ఏబీవీ ఫౌండేషన్ అని. మంచిగా చూసుకుంటారు? మంచిగా చూసుకున్నా. ఫ్రీ సర్వీసెస్ వీళ్ళకి ఫ్రీ. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఫస్ట్? నేను ఇక్కడే నేర్చుకున్నాను. ఇక్కడనే నేర్చుకుని ఇక్కడనే టీచర్? ఈ మేడం దగ్గరనే నేర్చుకొని ఇక్కడనే టీచర్గా జాయిన్. ఎట్లా ఉంది మీకు? సాటిస్ఫాక్షన్ ఉందా లైఫ్? మంచిగానే ఉంది సార్, మంచిగానే ఉంది. టైలరింగ్ నేర్పిస్తాను నేను ఇక్కడ. జీతాలు ఎవరు ఇస్తారు? సారే ఇస్తారు, కిషన్ రెడ్డి సారే ఇస్తారు. మరి నేను ఎక్కడ చెప్పుకోలేదు కదా ఈ విషయాలు. ఇక అది మీరు కూడా ఎక్కడ చెప్పలేదు? అవకాశం రాలేదు, చెప్పలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. చెప్పండి మేడం శైలజ గారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్నా శాలరీస్ కొంచెం అటు ఇటు అవుతాయి సార్. ఇప్పుడు చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, ఎంఆర్ఓ వాళ్ళకి కానీ, ట్రాఫిక్ పోలీసు కానీ శాలరీస్ రావడం కొంచెం అటు ఇటు అవుతాయి. కానీ మాకు మాత్రం అట్లుండదు. ఖచ్చితంగా ప్రతి నెల 5 తారీఖు వరకు వచ్చేస్తాయి. ఇంతవరకు మాకు శాలరీస్ ఆపినా ఎప్పుడు లేదు సార్. కోవిడ్ అప్పుడు కూడా మా టీచర్స్ 1 year ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు 1 year కూడా మేము శాలరీస్ ఇచ్చాం వాళ్ళకి. ఎప్పుడు ఏం లేదు వాళ్ళకి. అదే కాకుండా నెలకు ఏం సరిపడే సౌదాలన్నీ కూడా మేము ఇప్పించాం. అట్లా సార్ హెల్ప్ చేశారు మాకు. మాస్కులు అప్పుడు టీచర్స్ చాలా ఇబ్బంది పడ్డారు కోవిడ్ అప్పుడు. అయినప్పుడు ఒక్కో టీచర్ లక్ష మాస్కులు కూడా కుట్టింది. ఇళ్ళలోనే ఉంది. ₹1,00,000 మాస్కులు. మాస్కులే 1,00,000 కుట్టడం. అన్ని కుట్టేసి అందరికీ మేము డిస్ట్రిబ్యూషన్ చేసాం. ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న ట్రాఫిక్ వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇచ్చాం సార్. కోవిడ్ అప్పుడు మాకు ప్రాబ్లం అయిపోతుందేమో అట్లా అని అనుకున్నాం. కానీ పాపం మా అన్న మాకు శాలరీస్ ఆపలేదు, ఇంకా ఉపాధి కూడా కల్పించింది మాకు. మాస్కులు కుట్టండమ్మా అని చెప్పి మెటీరియల్ మాకు పంపిస్తుంటే కుట్టి 2 రోజులకు ఒకసారి వచ్చి తీసుకెళ్ళిపోతుండే. అవన్నీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసాం. ఎప్పుడు కూడా ఇంతవరకు మాకు ఆగలేదు. ఆయన పుణ్యం వల్ల మేము 3 పూటలు అన్నం తింటున్నాం. నిజం చెప్పాలంటే నిజంగా సార్. ఎందుకంటే నాకైతే ఒక పెద్ద అన్నలా అని. నేను సింగిల్ ఉమెన్. నాకు 5 years బ్యాక్ నాకు మా హస్బెండ్ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. నేను ఇంక ఇంట్లో నుంచి వెళ్ళనేమో అనేసి అనుకున్నా. సార్ వచ్చిండ్రు, అమ్మ నీకెందుకు అంత ప్రాబ్లము, నేనున్నా, నేను నడిపిస్తా అని చెప్పి చెప్పింది సార్. నాకు ఒక ధైర్యం ఇచ్చింది అన్నని. వచ్చేసి నువ్వు బయటికి రా, నీలో ఉన్న టాలెంట్ నలుగురికి చెప్పు, వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు బయటికి తీసుకొచ్చింది సార్. నాకు చాలా సంతోషం. ఒక అన్నలాగా నాకు చాలా ఆదుకున్నాడు ఆయన. ఆయన్నే గెలిపిస్తాం మేము, కిషన్ అన్నని. ఖచ్చితంగా ఆయన్నే ఉంటాడు. ఇంకా కాబోయే రోజుల్లో సీఎం కూడా చేస్తాం మేము. అంతేనా? ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇదండి అసలు మరి మనకే ఇది నమ్మడానికి కూడా ఇప్పటికీ కొంచెం షాక్లో ఉన్నాం. చూద్దాం మరి, అంటే నిజమే చెప్తున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం మరి. ఇదైతే మాకైతే మాటలు రావట్లేదు. అంటే ఇంత మంచిగా పనులు చేసే వ్యక్తులు ఉంటారా అసలు ఊహకు కూడా అందనంత ఉంది. నిజంగా కిషన్ రెడ్డి గారికి మరి ఈ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
మళ్ళీ ఇంత చేసి కూడా ఎక్కడ చెప్పుకున్నట్టు కూడా మనం చూడలేదు. నేను కూడా ఒకసారి చూద్దాం మరి నిజంగా ఉన్నారా మనుషులు చెప్పిస్తురా నేర్పిస్తురా అని చూసినాం. ఫైనల్గా చెప్పండి మేడం, మరి ఇక మీరేం చెప్తారు సికింద్రాబాద్ పార్లమెంటులో ఉన్న ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి అన్న ఏమీ చేయలేదు అనేటోళ్ళకి ఒక్క మాటలో ఏం చెప్తారు? చూసారు కదా సార్, ఇందాక మనం వీడియో తీసాము, ఇంతమంది మహిళలు నేర్చుకుంటున్నారు కదా. మా అన్న ఏది నేను ఇది చేసినా అని ఎవరితో చెప్పుకోరు సార్. ఖచ్చితంగా ఏ మనిషి అయినా కూడా మంచి మనిషి అయితే నేను ఇది చేసినా అని చెప్పడు. ఎవరైతే చెయ్యరో వాళ్ళు డప్పు కొట్టుకుంటారు. కానీ అన్న మాత్రం ఎప్పుడు కూడా అట్లా చెప్పుకోడు. ఎక్కడ కూడా ఇంతవరకు మేము ఢిల్లీలో ఇంతమంది 500 మందిని తీసుకెళ్ళి బతుకమ్మ కూడా ఆడించినాం, ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ఢిల్లీకి మేము వెళ్ళినప్పుడు వాళ్ళే పరిచయం అయ్యారు. అరే ఇట్లా అచ్చా కర్తేకి ఆపు బతుకమ్మ వాళ్ళకి అమ్మకు బోత్ అచ్చా బోలా. అది అట్లాంటిదే ఇది కూడా. ఇక్కడ కూడా ఇంతమంది మహిళలు నేర్చుకోరు. పార్లమెంట్ మొత్తంలో ఒక 18 సెంటర్స్ వరకు ఉన్నాయి. 20,000 మందికి ఆడపిల్లలకు మేము నేర్పించాము. ఒక్కరి దగ్గర ఒక్క పైసా తీసుకోకుండా నేర్పించాము. పర్సనల్గా వాళ్ళకి ఏది కావాలన్నా హెల్ప్ కూడా మా అన్న దగ్గర నుంచి మేము ఇప్పిస్తున్నాము. కావ్య మేడం కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మేడం కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఇంతమంది టీచర్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ వచ్చి విజిట్ చేస్తూనే ఉంటుంది. నెలలో ఒక 4-5 సార్లు వస్తూనే ఉంటుంది. అన్ని సెంటర్స్కి విజిట్ చేస్తూనే ఉంటుంది. మేము మళ్ళీ కిషన్ అన్ననే గెలిపించుకుంటాము. ఖచ్చితంగా ఈసారి కిషన్ అన్ననే వస్తాడు. మా కులమత భేదాలు కూడా ఏమీ లేదు. అన్నని ఎన్ని వేయించినా ఎన్ని చెప్పించినా కూడా మేము మాత్రం పట్టించుకోము సార్. రైట్ మేడం, మీరేం చెప్తారు మేడం? అంటే కిషన్ రెడ్డి గారి గురించి కానీ ఆయన ఏం చేయలేదు అంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చేయలేదని ఎలా అనుకుంటాం. 12 సంవత్సరాల నుంచి సార్ ఈ కమ్యూనిటీ హాల్ మాకే సొంతం చేసి మా తల్లులు మా అక్క చెల్లెళ్ళు అప్పటి నుంచి 12 సంవత్సరాల నుంచి 16 సెంటర్లు పెట్టుకొని ఇంతగా నేర్చుకుంటున్నాం. సార్ని గెలిపించకపోతే ఎలా మేమందరం ఖచ్చితంగా సార్ని ఎంపీగా గెలిపించుకుంటాం. మేము ఖచ్చితంగా అందరి ఓటు సార్కే వేసుకుంటాం. నేను అడుగుతా, మీరైతే ఇట్లా చెప్తున్నారు, మీరు చెప్పండి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఇదండి దద్దరిల్లిపోతుంది. మరి జై కిషన్ అన్న అని చెప్పేసి చాలామంది ఇక్కడ నేర్చుకుంటున్నారు, ఉపాధి ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది నిజంగా ఇప్పటికీ నాకు కలగానే అనిపిస్తుంది. ఏమీ చేయలేదు కిషన్ రెడ్డి గారు ఏం చేసిరు అని నేను అడిగినందుకు 20,000 మందికి శిక్షణనిచ్చిండు. మగ్గం వరకు, బ్యూటీ పార్లరు, మేదీ కానీ ఇంకా మగ్గం కానీ ఇట్లా అనేకమైనటువంటి నేర్పించిండన్న. మా అన్నను ఎవరన్నా అంటే బాగుండదు, ఏం చేసిండు అనేటోళ్ళకు ఈ వీడియో నిలువెత్తు నిదర్శనం సాక్ష్యం అని చెప్పేసి నన్ను మరి నీరజ మేడం గారు పిలిపించడం జరిగింది. మీ గనక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే ప్రేమ్ నగర్లో ఈ సెంటర్ కూడా నేను స్టార్టింగ్ ఇంటర్వ్యూ మొదట్లో కూడా ఆ అడ్డా ఎక్కడుందో నేను అంతా పెట్టినాను. ఇది నిజమా కాదా అని మీరు ఒకవేళ ఎంక్వైరీ చేసుకోవాలనుకున్నా ఎంక్వైరీ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఒక మంచి ప్లేస్కి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆడపిల్లలకు చెల్లెళ్ళకు కూడా చెప్తున్నా, మీరు ఎవరన్నా నేర్చుకోవాలన్నా ఇంజనీరింగ్ చేసి కానీ డిగ్రీలు చేసి కానీ మాకేం వస్తలేదు, 10th అయిపోయిన తర్వాత కూడా మేము ఇంకా పై చదువులు చదువుకోలేదు, మాకు జాబులు రాలేదు అనుకునేటోళ్ళకు కూడా ఏబీవీ ఫౌండేషన్ అనేది ఈ తెలంగాణలో కావచ్చు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇది ఒక వరం లాంటిది. ఒక సికింద్రాబాద్ పార్లమెంట్ వాళ్ళకి కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా నేర్పిస్తున్నారు. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి కూడా చెప్పింది, వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే నేర్పిస్తారంట. ఖచ్చితంగా ప్రతి అమ్మాయి కూడా మేము పేదరికంలో ఉన్నాం, మాకు ఎవరు సాయం చేస్తలేరు అనుకునేటోళ్ళకు ఏబీవీ ఫౌండేషన్, అటల్ బిహార్ వాజ్పేయి ఫౌండేషన్ అనేది ఈ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్ ఒక వరం లాంటిది. మీరు ఒక 20,000 30,000 బయట సంపాదించుకోవాలనుకుంటే ఇక్కడ శిక్షణ పొందొచ్చు. నీరజ గారు కానీ మేడం దీపిక మేడం కానీ ఇంకొక మేడం కానీ వీళ్ళందరూ కూడా హై క్వాలిటీగా నేర్పిస్తున్నట్టు స్టూడెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. మంచిగా నేర్చుకొని భవిష్యత్తు బంగారు భారతదేశాన్ని నిర్మించాలి. అనేక మంది ఈరోజు అమ్మాయిలలో కూడా బాధపడుతున్న వాళ్ళకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అనుకోవచ్చు. ఇంకా అనేక మంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఏమీ చేయకుండా కూడా టైం పాస్ చేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ఏబీవీ ఫౌండేషన్కి వచ్చి నేర్చుకుంటున్న చెల్లెళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆదర్శం. వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతాం, మేము టైం వేస్ట్ చేయమని చెప్పేసి ఎటువంటి సినిమాలు షికార్లు
పోకుండా పార్కులు గిట్లా చాలామందికి టీనేజ్లో ఉన్నప్పుడు కానీ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పోవాలని ఉంటుంది. కానీ మేము అది కాదు, ఏబీవీ ఫౌండేషన్ ద్వారా మేము నేర్చుకుంటాం, మా కాళ్ళ మీద మేము నిలబడతాం, మా కుటుంబాన్ని మా దేశాన్ని మరి కాపాడుకుంటామని చెప్పి ఏబీవీ ఫౌండేషన్కి వచ్చి నేర్చుకుంటున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలమ్మా. నిజంగా వీళ్ళని అందరిని ఆదర్శంగా తీసుకొని ఫ్రీగా ₹1 లేకుండా నేర్పిస్తారంట. ఏ కోర్స్ అయినా సరే ఎవరైనా ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ పెడితే 10,000 20,000 తీసుకుంటారు. కానీ వీళ్ళు 10 రకాలు నేర్పించినా ₹10 కూడా తీసుకోరంట. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న దగ్గర నేర్చుకోండి. లేదంటే వీళ్ళకి కాంటాక్ట్ చేస్తే మేము కాంటాక్ట్ నెంబర్ కూడా ఎండింగ్లో కానీ స్టార్టింగ్లో కానీ స్క్రీన్ మీద పెడతాం. మీరు కాంటాక్ట్ కావచ్చు, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. దయచేసి చెల్లెలు ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా నేర్చుకొని మంచి టీచర్లు కావచ్చు. బయట కూడా వీళ్ళ స్టూడెంట్లు బయట బ్యూటీషియన్గా కానీ మగ్గం వర్క్ కానీ టైలరింగ్ కానీ సెటిల్ అయ్యారట. మీరు కూడా అట్లా సెటిల్ అయ్యి మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకు కానీ మీ హస్బెండ్కి కానీ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ జై జవాన్, జై జవాన్, జై హింద్. గెలుపే నిన్ను గెలుచుకొని సంబరపడిపోతది కిషనన్న, ఓటమే నిన్ను చేరుకోలేక భంగపడుతది మాయన్న. జనమే నిన్ను తలుసుకొని తమ గుండెలో నిలిపిన కిషనన్న, రణమై నువ్వు కదలగ తోడొస్తామంటున్నరే ఓయన్న. కాషాయం కండువని భుజమెక్కి మురిసనే కిషనన్న, కమలం జెండా నువ్వెత్తంగా రెపరెపలా మెరిసేనన్న. దేశం మీ సమ్మెలి పెట్టేలా ఇన్నాళ్ళ మీ పాలన చూసి దద్దనక హే దద్దనక 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 దందందరు వై గుండెలు మోగినయో. పేదల బతుకుల పెన్నిధి నువ్వని దీవెనలిచ్చినయో. దద్దనక 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 దండన్ గొంతులన్నీ నినదించినయో. మళ్ళొకసారి ప్రజాసేవకై నిన్నే పిలిచినయో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నమ్మిన బంటూ నువ్వన్నా, అమిత్ షా గారు ఎక్కు పెట్టిన రామబాణమే కిషనన్న. జేపీ నడ్డా నాయకత్వాన పులిబిడ్డ కదిలావన్నా, ఓరుగడ్డ మన తెలంగాణలో పొడిసే పొద్దైనావన్నా. ఆపదలో మమ్ము ఆదుకునే నిరుపేదల పాలిట దేవుడివో, తరాల చీకటి గుడిసెలకు నువ్వు వెలుగులు అద్దిన అప్పుడివో. మా క్షేమం కోరే గుణములలో కిషనన్న నువ్వే రాముడివంటూ దద్దనక చల్ దద్దనక 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 దండంతులన్నీ నినదించినయో. మళ్ళొకసారి ప్రజాసేవకై నిన్నే పిలిచినయో. బస్తీ బతుకుల బాధలు తెలిసిన జనబాంధవుడవు నువ్వన్నా, వితరాలకు ఆదర్శమైనవన్నా. రాటుదేలిన ప్రత్యర్థులకు సింహ స్వప్నమే నువ్వన్నా. భారత జనతా పార్టీ జెండా గుండెలపై ఎగిరిందన్నా. రామదండులా ఒక్కటై రాక్షస గుంపును తరమాలన్నా. రామరాజ్యాన్ని స్థాపించగా నువ్వు చేసే పోరుని చూస్తూ ఉంటే దద్దనక చల్ దద్దనక 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 దందందరు వై గుండెలు మోగినయో. పేదల బతుకుల పెన్నిధి నువ్వని దీవెనలిచ్చినయో. దద్దనక 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 దండన్ గొంతులన్నీ నినదించినయో. మళ్ళొకసారి ప్రజాసేవకై నిన్నే పిలిచినయో. గెలుపే నిన్ను గెలుచుకొని సంబరపడిపోతది కిషనన్న, ఓటమే నిన్ను చేరుకోలేక భంగపడుతది మాయన్న. జనమే నిన్ను తలుసుకొని తమ గుండెలో నిలిపిన కిషనన్న, రణమై నువ్వు కదలగ తోడొస్తామంటున్నరే ఓయన్న. కాషాయం కండువని భుజమెక్కి మురిసనే కిషనన్న, కమలం జెండా నువ్వెత్తంగా రెపరెపలా మెరిసేనన్న. దేశం మీ సమ్మెలి పెట్టేలా ఇన్నాళ్ళ మీ పాలన చూసి దద్దనక హే దద్దనక దద్దనక